మీద ఇటు 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇప్పుడు తండ్రి తర్వాత ఇప్పుడు కొడుకు ఇరాన్ని పాలించబోతున్నాడు. ఇప్పుడు అమెరికా అలాగే ఇజ్రాయెల్ తన తండ్రి చావుకు కారణమైన వారిద్దరిపైన మరీ ముఖ్యంగా ట్రంపే మా టార్గెట్ అంటూ ట్రంప్ పైన ఆత్మాహుతి దళాలను కూడా అమెరికాలో సిద్ధం చేస్తున్నాము. ఖచ్చితంగా అక్కడ కూడా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఇటు ముస్తఫా ఖమేనీ మిలిటరీ స్ట్రాటజీ అలాగే యురేనియంకి సంబంధించిన నిలువలని వీటన్నిటికీ సంబంధించి అతని కమాండ్స్ మీదనే ఇటు ఇరాన్ డెసిషన్ తీసుకుంటుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో మొత్తానికైతే ఇటు తను పవర్ తీసుకున్న సమయంలో మొత్తానికి ఇటు డబల్ డౌన్ ఆన్ ఫండింగ్ అండ్ డైరెక్టింగ్ ద యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇటు హెజ్బుల్లా, హమాస్ అలాగే హౌతిస్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. సో యుద్ధం జరుగుతున్న సమయంలోనే తన పవర్ తీసుకున్న సమయంలో మొత్తానికైతే ఇటు హెజ్బుల్లా, హమాస్, హౌతిస్ వీరందరికీ కూడా నెక్స్ట్ స్ట్రాటజీ ఎలా ఉండబోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి అన్న దానిపై క్లారిటీ తానే ఇస్తున్నాడు. ఇమీడియట్గా ఇటు ఒక్కసారి తన స్ట్రాటజీ మనం చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్, టెల్ అవీవ్ అలాగే ఇటు అమెరికన్ ఫోర్సెస్, అమెరికన్ బేసెస్ని దృష్టిలో పెట్టుకొని అటాక్స్ చేశాడు. వచ్చి రాగానే విరుచుకుపడ్డాడని చెప్పుకోవచ్చు. ఈ ముస్తఫా ఇటు వెస్టర్న్ కంట్రీస్ వీటన్నిటిపైన చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా అమెరికా 2019 నుంచి ఇటు ఇరాన్ పైన ఏదైతే శాంక్షన్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిందో ఆ శాంక్షన్స్కి విరుద్ధంగా sanctions are unacceptable choice and Israel vowing to target him. His strategy offers no diplomatic off-ramps. He will likely push for aggressive retaliation to solidify his legitimacy among domestic hardliners. So మొత్తం మీద ఇటు డిప్లొమాటిక్ ఆఫ్ ర్యాంప్స్ అలాగే అగ్రెసివ్ రిటాలియేషన్ ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు ముస్తఫా మిడ్ లెవెల్ క్లెరిక్ అయినా కూడా ప్రస్తుతానికి ఒక సుప్రీం లీడర్గా కొనసాగే అవకాశం ఉంది. ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇటు సున్నీ, షియా ఈ రెండు కమ్యూనిటీస్ ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరిలో 90% సున్నీకి సంబంధించిన కమ్యూనిటీ మెంబర్స్, 10% షియాకి సంబంధించిన కమ్యూనిటీ మెంబర్స్. ఇటు ఇరాక్ అలాగే ఇరాన్ అలాగే మిగతా కొన్ని దేశాల్లో కూడా ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఇటు ఇరాన్కి సంబంధించి ఈ షియా కమ్యూనిటీలో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు ఖురాన్తో పాటు ఒక మత గురువుని, మత పెద్దని దేవుడు పంపించిన మత పెద్దగా పరిగణిస్తారు. ఆ మత పెద్దగా ఇటు అలీ ఖమేనీ ఇన్ని రోజులు కొనసాగాడు. ఇప్పుడు తన రెండవ కుమారుడైన ముస్తఫా ఖమేనీ ఇప్పుడు షియా కమ్యూనిటీ, ప్రపంచంలో ఉన్న షియా కమ్యూనిటీ మొత్తానికి కూడా తాను ఒక సుప్రీం లీడర్గా రానున్న రోజులు తాను పాలించబోతున్నాడు. దీనికి సంబంధించి ఒక్కసారి ఇటు తనకు వచ్చి రాగానే ఇటు ఇజ్రాయెల్ పైన అలాగే అమెరికా ఫోర్సెస్ పైన చేసిన దాడులని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. جوان شد عکسای بیاریم بالا. دست خدا عیان شد، خامنه ای جوان شد. الله اکبر، الله اکبر. خامنه ای رهبر، خامنه ای رهبر. ఇటు ముస్తఫా పవర్లోకి రావడానికి 86 మంది అసెంబ్లీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ వీరందరూ సహకరించారు. ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు, కంప్లీట్ ఒబీడియన్స్ టు హిమ్. ఖచ్చితంగా మేము ఆయనకే
ఇటు మొస్తబా ఖమేనీకే మా లాయల్టీ ఉండబోతుంది, కంప్లీట్ ఒబీడియన్స్, తన మాటే శాసనంగా మేము తీసుకోబోతున్నాం అంటూ ఇటు ఐఆర్జీసీ కూడా అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వచ్చి రాగానే ఫ్రెష్గా ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన టెల్ అవీవ్ అలాగే జెరూసలేం ఈ రెండు ప్రాంతాల్లో కూడా రెండు ప్రాంతాలను కూడా టార్గెట్ చేసి ఫ్రెష్ అటాక్స్, మిసైల్స్తోని ఫ్రెష్గా అటాక్స్ చేశారు. ఈ అటాక్స్లో అమెరికాకు సంబంధించిన ఒక సోల్జర్, ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా సోల్జర్స్ మృతుల సంఖ్య 7కు చేరింది. అలాంటి పరిస్థితులు. సో ముజ్తబాకి ఇటు ఐఆర్జీసీ అలాగే ఇటు పార్లమెంట్కి, ఇరాన్ పార్లమెంట్కి సంబంధించిన 86 మెంబర్స్ ఫుల్ ఒబీడియన్స్, 100% ఒబీడియన్స్, అంటే తన మాటే శాసనంగా తీసుకుంటున్నామంటూ అఫీషియల్గా ఇటు ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వీళ్ళు కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో మొత్తం మీద రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటు ముస్తబా ఖమేనీని ఎలెక్ట్ చేసుకున్న తర్వాత దాని ఇంపాక్ట్ ఇటు ఇరాన్ అలాగే ఇటు ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపైన ఎలా ఉండబోతుంది కూడా కొంత చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే కనుక అమెరికన్ ట్రూప్స్ యుఎస్ సెంట్రల్ కమాండ్ కన్ఫర్మ్డ్ ద డెత్ ఆఫ్ 7th అమెరికన్ సర్వీస్ మెంబర్ who succumbed to injuries sustained during Iran's initial retaliatory attacks in Saudi Arabia earlier in the conflict. సో మొత్తం మీద ఇటు సౌదీ అరేబియాలో ఉన్న కాన్ఫ్లిక్ట్లో 7వ అమెరికన్ సోల్జర్ చనిపోయినట్టు ఇటు యుఎస్ సెంట్రల్ కమాండ్ కన్ఫర్మ్ చేస్తుంది. ఇటు 7th అమెరికన్ సర్వీస్ మెంబర్ చనిపోయాడంటూ. మరో పక్కన ఇటు సౌదీ అరేబియాలో ఫస్ట్ సివిలియన్ చనిపోయినట్టు కూడా ఇటు సౌదీ అరేబియా ఆఫీషియల్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సౌదీ అరేబియాలో మిలిటరీ ప్రొజెక్టైల్ ఏదైతే ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ అల్ ఖరాజ్ అనే ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ని ఆ మిసైల్ తగిలినప్పుడు 2 ఫారినర్స్, ఒక ఇండియన్ అలాగే ఒక బంగ్లాదేశీ, వీరిద్దరూ చనిపోయారు. దాంతోపాటు 12 మంది గాయపడ్డారు. మొత్తానికైతే ఇప్పుడు మరొక వ్యక్తి కూడా ఫస్ట్ సివిలియన్, అంటే ఫస్ట్ సౌదీ అరేబియాకి సంబంధించిన వ్యక్తి, గతంలో ఇటు ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తి చనిపోయారు. ఇప్పుడు సౌదీ అరేబియా సిటిజన్గా ఉన్న వ్యక్తి ఒకరు చనిపోయారంటూ ఇటు సౌదీ అరేబియా చెప్పుకొచ్చింది. అలాగే ఇటు గల్ఫ్ కంట్రీస్ పైన ఒక్కసారి మనం చూస్తే కనుక ఇరాన్ గడిచిన 12 గంటల్లో ఇటు ముస్తబా ఖమేనీ పవర్లోకి వచ్చిన వెంటనే ఇటు డ్రోన్స్, మిసైల్స్ అటాక్స్ని పెంచింది అంటూ ఇటు గల్ఫ్ కంట్రీస్ చెప్పుకొస్తున్నాయి. ఫ్రెష్గా ఇటు బహ్రెయిన్లో ఒక డీసాలినేషన్ ఫెసిలిటీని మిసైల్స్ వచ్చి తగిలికున్నాయి, మిసైల్స్ వచ్చి బ్లాస్ట్ చేశాయంటూ చెప్పుకొస్తున్నారు. సో డీసాలినేషన్ సెంటర్ బహ్రెయిన్ని ఎండగొట్టాలి, ఖచ్చితంగా బహ్రెయిన్ని ఎండగొట్టాలన్న ఉద్దేశంతోనే ఇరాన్ ఈ డీసాలినేషన్ సెంటర్ని అటాక్ చేసినట్టు తెలుస్తుంది. డీసాలినేషన్ సెంటర్ అంటే ఏంటి, ఆ ఫెసిలిటీ అంటే ఏంటి, ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు, గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రభుత్వం